అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పేదవాడిని ఆరోగ్యాన్ని ఆసరాగా చేసుకుని కార్పొరేట్ ప్రైవేటు హాస్పిటల్స్ దోచుకుంటున్నాయి. ఆరోగ్యం కోసం వచ్చినటువంటి పేదలను దోచుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కర్నూలు నగరంలో ఉన్నటువంటి కొన్ని ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రధానంగా గత 3 రోజుల క్రితమే ప్రకాశం జిల్లా చింతపల్లి గ్రామానికి చెందినటువంటి ఒక చిన్నారిని, కావేరి అనేటువంటి చిన్నారి డెంగ్యూ ఫీవర్తో ఇక్కడ ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఈ హాస్పిటల్లో తీసుకొచ్చిన తర్వాత వైద్యం ఇక్కడ ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది, మీరు కట్టాల్సినటువంటి అవసరం లేదని జాయిన్ చేసుకున్నటువంటి అనంతరం చాలా సీరియస్గా అయిపోయింది పాపకి. తప్పనిసరిగా వైద్యం చేయాలి, డబ్బులు కడితేనే వైద్యం చేస్తామని వైద్యులు చెప్పడంతో మరి వాళ్ళతో ఉన్నటువంటి కాస్త కూస్తో కూడబెట్టుకున్నటువంటి సొమ్ముతో పాటు వారితో ఉన్నటువంటి ఈ ఆస్తిని అమ్ముకొని వచ్చి సుమారుగా 4 లక్షల వరకు బిల్లు చెల్లించారు. అయితే సీరియస్ అయిపోయింది, పరిస్థితి చేదాటిపోతుంది, ఆరోగ్యం విషమించినటువంటి పరిస్థితుల్లో మా దగ్గర డబ్బులు లేవు, మేము తప్పనిసరిగా మెరుగైనటువంటి వైద్యం చేయాలి అంటే ఆరోగ్యశ్రీ కింద అప్లై చేయండి అంటే ఆరోగ్యశ్రీ వర్తించదు, మీ ఇష్టం, మీరు తీసుకెళ్ళండి, ఈ ఎక్కడైనా వేరే హాస్పిటల్కి వెళ్తామంటే రెఫర్ చేశారు ఇక్కడ ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్కి. అయితే బయటికి రాగానే ఆ కావేరి అనేటువంటి చిన్నారి, 7 ఏళ్ల చిన్నారి డెంగ్యూ ఫీవర్తో చనిపోయినటువంటి ఘటన విషాదాన్ని కలిగించింది. ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఆ డెడ్ బాడీని పెట్టుకొని రోధించినటువంటి తల్లిదండ్రులను చూసాం. అయితే ఈ ఘటన మీద ఇప్పటికే మరోవైపు వైద్య శాఖ, ఇంకోవైపు యువజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మనతో ఈరోజు పెద్ద ఎత్తున కిమ్స్ హాస్పిటల్ దగ్గర ఆందోళన చేస్తున్నారు ఏఐవైఎఫ్ నాయకులు. మనతో మాట్లాడడానికి ఆ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు కిమ్స్ హాస్పిటల్ ఏం జరుగుతుంది? ఈరోజు కిమ్స్ హాస్పిటల్లో వైద్య కోసం ప్రాణాపాయ స్థితిలో ఆర్ఎంపీ డాక్టర్లు రెఫర్ చేస్తే ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ ఉంటుందని చెప్పేసి అక్కడ ఆర్ఎంపీ డాక్టర్లు చెప్పి పంపిస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కింద ఈ ట్రీట్మెంట్కి వైద్యం ఉన్నప్పటికీ ఆరోగ్యశ్రీ కింద అయితే లేట్ అవుతుందని చెప్పేసో, లేకపోతే ఆరోగ్యశ్రీ కింద ద్వారా వచ్చినటువంటి పరికరాలు సక్రమంగా పనిచేయవని చెప్పేసి మీరు తక్కువ అమౌంట్ అని చెప్పేసి ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. 1,00,000 రూపాయలు, 2 లక్షల నుంచి స్టార్ట్ చేసి ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ లక్షలు వసూలించినటువంటి సంఘటనలు కోకొలలో ఉన్నాయి. మా దగ్గర దాదాపు 3 పేషెంట్లకు సంబంధించినటువంటి బిల్లులు, ఒక నందికొట్కు నియోజకవర్గానికి చెందినటువంటి ముస్లిం మహిళ 8 లక్షలు, అదేవిధంగా మరొక అమ్మాయికి సంబంధించి 4 లక్షలు, మొన్న కావేరి అని చెప్పేసి చిన్న అమ్మాయి డెంగ్యూ జ్వరంతో ఇక్కడికి జాయిన్ అయితే వాళ్ళకు జీవనాధారమైనటువంటి సర్వస్వమైన ఆస్తిని దారపోసి ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ వైద్యులకు బిల్లులు కడితే చివరికి అమ్మాయి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పచెప్పారు. అంటే ఈ కిమ్స్ హాస్పిటల్లో ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఉందా, లేకపోతే ఆస్తిని సంపాదించుకోవడానికి మాత్రమే ఉందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, ఈ రాష్ట్రంలో, దేశంలో వైద్య ఖర్చులు రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉన్నాయి కాబట్టి 2,000 రూపాయలు బిల్లు దాటినటువంటి ఏ రోగాన్నైనా సరే ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయాలని చెప్పి చెప్తా ఉంటే, మరి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ కింద ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్కి ఆ నిబంధన ఎందుకు వర్తించదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ గారు కిమ్స్ హాస్పిటల్కి నోటీసులు ఇచ్చామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే మీరు సంఘటనలు వెలుగు చూసినప్పుడు మాత్రమే నోటీసులు ఇవ్వడం కాదు, కిమ్స్ హాస్పిటల్లో ఏం జరుగుతుందని చెప్పేసి మీరు ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలి. కిమ్స్ హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ కింద వచ్చినటువంటి ఏ పేషెంట్ అయినా కూడా తక్కువలో 1,00,000 రూపాయలకు తక్కువ కాకుండా బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ఒక పక్క ఆరోగ్యశ్రీ బిల్లులు వచ్చినప్పటికీ కూడా మరి లక్షలు కడుతున్నటువంటి పరిస్థితులు మన కిమ్స్ హాస్పిటల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి సంఘటనలపైన వెంటనే జిల్లాధికారులు స్పందించాలి. దీనిపైన మా దగ్గర దాదాపు 4 సంబంధించినటువంటి బిల్లులు కూడా ఉన్నాయి. ఈ బిల్లుల పైన స్పందనలో కలెక్టర్ గారు కలిసాం, వాళ్ళు కూడా స్పందించకపోతే అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. కర్నూలు నగరంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ పనితీరు ఒక కిమ్స్ హాస్పిటలే కాదు, ఏ హాస్పిటల్ అయినా కూడా వైద్యుడు నారాయణ హరి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ దానికి విరుద్ధంగా ఈరోజు కర్నూలు నగరంలో ఉన్నటువంటి ప్రైవేట్ వైద్యశాలల పరిస్థితి ఉన్నాయి. ఎందుకంటే ఆర్ఎంపీ డాక్టర్ తన కమిషన్ కోసము ప్రైవేట్ హాస్పిటల్కి పంపిస్తారు. ఈ కిమ్స్ అలాంటి హాస్పిటల్ చిన్న ప్రైవేట్ హాస్పిటల్లకు వారికి కొంత కమిషన్ ఇచ్చి అక్కడ నుంచి ఇక్కడ కిమ్స్కి డంప్ చేసుకుంటున్నారు పేషెంట్లని. అంటే ఇది ఒక గొలుసు సిస్టమ్ లాగా ఏర్పడి ఎలాగైనా సరే పేషెంట్లో ఉన్నటువంటి భయాలను ఆసరాగా చేసుకుని లక్షలు సంపాదించడమే ధ్యేయంగా ఉన్నారు తప్ప మెరుగైన వైద్యం అందించేటువంటి పరిస్థితి ఈరోజు కర్నూలు నగరంలో లేదు. పేదవాడికి ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయి, పిహెచ్సి సెంటర్స్ ఉన్నాయి, ప్రభుత్వ హాస్పిటల్ మెరుగైనటువంటి వైద్యం అందిస్తున్నా ప్రైవేట్ వైపే ఎందుకు రావాల్సిన పరిస్థితి వస్తుంది? ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే మరి ప్రభుత్వ హాస్పిటల్కి ఎందుకు పోవడంలా ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు వస్తూ ఉన్నారంటే, ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసేటువంటి 100%కి 90% డాక్టర్లు ప్రైవేట్ క్లినిక్లు పెట్టి ధనార్జన ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి తీరు, అక్కడ ఉన్నటువంటి రోగులకి సరైన వైద్యం అందించక, సరైన పరీక్షలు నిర్ధారణ చేయకోకుండా కాలయాపన చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు గత్యంతరం లేక తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రైవేట్ హాస్పిటల్కి రావడం జరుగుతుంది.
ఇది ఆసరాగా చేసుకున్నటువంటి వీరు 2,000 రూపాయలు దాటిన ఆరోగ్యశ్రీ వర్తించినప్పటికీ డెంగీ జ్వరమైనా చిన్న జ్వరమైన మలేరియా జ్వరమైనా కూడా వీళ్ళు పరీక్షల పేరుతోని ఇంకా కొన్ని భయాందోళనలకు గురి చేస్తూ ప్రజల నుంచి జలగల్లా పీడిస్తూ ఉన్నారు తప్ప రోగం సరైన రోగం నిర్ధారణ చేసి వైద్యం అందించినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ప్రభుత్వ ప్రైవేట్ డాక్టర్లు దొంది అనే విధంగా ప్రజల ప్రాణాలతోని చెలగాట మాడుతున్నారు తప్ప నిజంగా వైద్యం అందిస్తే ఇటువంటి పరిణామాలు జరగవని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో గిద్దలూరుకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి కూడా ప్రాణాపాయ నుంచి చనిపోవడం జరిగింది. వాళ్ళు కూడా గత్యంతరాలుగా చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ధర్నా చేసి వెళ్ళిపోయారు. మొన్న ఒక వ్యక్తి కూడా అదేవిధంగా చనిపోవడం జరిగింది. రీసెంట్గా మనం చూసుకుంటే కావేరి మరణంపై సమగ్ర విచారణ జరపకుండా మాది తప్పైంది అన్నట్టు ఏదో వాళ్ళతో కళ్ళబుల్లి మాటలు చెప్పి వాళ్ళ తల్లిదండ్రికి సర్ది చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వ వైద్యాధికారులు నిబంధనలకు విరుద్ధంగా కాకుండా నిబంధనలను ఆచరించే విధంగా ప్రతి కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్ను ఖచ్చితంగా తనిఖీ చేస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర కేస్ సీట్ అయితేనేమి ఇంకో కొన్ని విషయాలలో వాళ్ళు దాన్ని చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ప్రజలందరినీ కలుపుకొని కూడా మేము పెద్ద ఎత్తున కార్పొరేట్ వైద్యశాలలపై ధర్నా చేసే అవకాశం ఉంది. అధికారులు పేపర్ ప్రకటనలకే వాన వస్తే గొడుగు పట్టడము అంతే తప్ప ఈ ఏదో ఒక సంఘటన జరిగితే తప్ప ప్రైవేట్ కార్పొరేట్ వైద్యశాలల వైపు కన్నెత్తి చూడడం లేదనేది మా అభిప్రాయం అండి. ప్రధానంగా ఓడే చెప్తున్న ఈ యోజన సంఘాలు ప్రభుత్వాధికారుల పనితీరు లోపం వల్లే వాళ్ళకి కొంతమంది డాక్టర్లతోనూ కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులను కుమ్మకైనటువంటి పరిస్థితుల్లోనే చూసి చూడనట్లు వదిలేస్తూ ఉన్నారు. పేదల ఆరోగ్యంతో చెలగాట మారుతూ ఉన్నా వాళ్ళ యొక్క మృతదేహాలను చేతులు పెట్టేటువంటి పరిస్థితి అయితే ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్లో కనిపిస్తుంది. ప్రధానంగా కర్నూలు నగరంలో ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్లో ఈ ఆరోగ్యశ్రీ పేరుతో దోచుకుంటున్నారు, వచ్చేటువంటి వాళ్ళతో లక్షల రూపాయలు దండుకుంటున్నారని యోజన సంఘాలు ఆరోపించేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.